హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఏబిఎన్ ఎడ్యుకేషనల్ ఛానల్ అండి. మనం సైకాలజీ టాపిక్స్ గురించి వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదండీ. కొన్ని రోజుల నుంచి మనం సైకాలజీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరగలేదండి. దానికి సారీ. కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. ఓకేనా? అలాగే మన కంటిన్యూలోకి వచ్చేసరికి ఏంటి వైయక్తిక భేదాలు చెప్పాం కదండీ. అందులో ఫస్ట్ వన్ ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. అందులో ఒక్కొక్క ఏమంటారు ప్రతి చిన్నవి ఒక్కో వీడియోలో ఎక్కువ లెంత్ టాపిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మనం ఈరోజు ఇందులో వచ్చేసరికి ప్రజ్ఞ, ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు, వాటి యొక్క లక్షణాలు, స్వభావం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఆ! ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, సాధారణ పరిభాషలో ప్రజ్ఞ ఏమంటారండి? ఇంటెలిజెన్స్. ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అనగా తెలివితేటలు. ఏంటండి? తెలివితేటలు. అలాగే నాటి నిప్పు చక్రాల ఆవిష్కరణ నుండి. నాటి నిప్పు చక్రాల ఆవిష్కరణ నుంచి. అప్పట్లో కనుగొనబడిన నిప్పు చక్రాల ఆవిష్కరణ నుండి నేటి కంప్యూటర్ రంగం వరకు ప్రగతికి గల కారణం మానవుని యొక్క ఏంటండి? ప్రజ్ఞ. నిప్పు కనుగొనబడిన, చక్రాలు కనుగొనబడిన, కంప్యూటర్ అనేది కనుగొనబడిన ఎవరి వల్ల సాధ్యమవుతుంది అంటే మానవుని యొక్క ప్రజ్ఞ వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పడం జరిగింది. మనిషి ఆలోచన అనేది ప్రధానంగా మనిషి జీవనానికి తన చుట్టూ ఉన్న ప్రకృతిని అనుకూలతలో పాత్ర వహించింది. మనిషి ఆలోచన ఎలా ఉంటే అలా ఉంటుంది. అనుకూలిస్తే అనుకూలిస్తుంది. ప్రతికూలంగా ఉంటే ప్రతికూలంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తన జీవనాన్ని మనం ఎలా సాధించాలి అనేది మన యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. నెక్స్ట్, ఈ అనుకూలతకు ఉపయోగపడే ఆలోచననే అనుకూలత అని చెప్పాను కదండి. ఈ అనుకూలతకు ఉపయోగపడే ఆలోచననే ఏమని అంటున్నారు? తెలివి లేదా ప్రజ్ఞ అని అంటారు. తెలివి లేదా ప్రజ్ఞ అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రజ్ఞ ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించింది కాదు. ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించింది కాదు. ఇది ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. ఒక్క అంశంతోనే అని సంబంధం లేదు. ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. నెక్స్ట్, ఇందులో వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ నిర్వచనాలు. ఏంటండి? నిర్వచనాలు. ఒక్కొక్క శాస్త్రవేత్త ఈ ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, స్టెర్న్. ఎవరండి? స్టెర్న్. స్టెర్న్ అనే శాస్త్రవేత్త ఏమి ఇచ్చిండు? కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య శక్తియే ప్రజ్ఞ అన్నారు. కొత్త సమస్యలకు గాని, కొత్తగా వచ్చిన సమస్యలకు గాని, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య శక్తియే ప్రజ్ఞ అన్నారు. మన లైఫ్‌లో చూడండి, రెగ్యులర్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండదు. ఆ లైఫ్‌ని ఎలా మనం లీడ్ చేస్తున్నాము అంటే, ఆ సమస్యను మనం ఎలా దాటగలుగుతున్నాము అంటే, అది మనలో ఉన్న ప్రజ్ఞయే కారణము. ఏం కారణమండి? ప్రజ్ఞయే కారణము. ఇక్కడ మెయిన్ టాపిక్ చూడండి. ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టడానికి స్టెర్న్. స్టెర్న్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆ నిర్వచనంలో సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యము. సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యం. నెక్స్ట్, ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ ఏమని చెప్పాడు? ప్రతీకాత్మకత ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నారు. ప్రతీకాత్మక ప్రక్రియలను. ఏంటంటే ప్రతీకాత్మక అని గుర్తుపెట్టుకోండి. ఎవరిదండ నిర్వచనము? ఎడ్వర్డ్. ప్రజ్ఞ యొక్క నిర్వచనాలలో ప్రతీకాత్మక ప్రక్రియలు అనొస్తే ఎడ్వర్డ్. సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యంగా అనొస్తే స్టెర్న్. నెక్స్ట్, బినే చూడండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రజ్ఞకు సంబంధించిన దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసరికి బినే. ఈ బినే చూడండి, ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ. దేనితో చేసుకోవాలి సర్దుబాటు? ఆలోచనతో, ఆత్మ విమర్శతో. ఆలోచన, ఆత్మ విమర్శ అని రాగానే ఎవరి యొక్క నిర్వచనం అని అనుకోవాలండి? బినే. ఇవి కోడ్ లాగా అనుకోండి. కొంచెం నాకు తెలిసింది నేను చెప్పాలనుకున్నాను అంతే. ఎవరో చెప్పినవి కాదు. ఓకేనా? అంటే ఎవరు ఏ నిర్వచనం ఇచ్చారు అని కొంచెం ఐడెంటిఫై కోసం. ఓకేనా? మూర్త చింతనానికి అని అన్నది ఎవరు? మెక్డోగెల్. ఎవరు?
అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నదెవరు? మెక్డోగిల్. మెక్డోగిల్. అదే అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ అన్నది టెర్మన్. అమూర్త చింతనం అంటే మెక్డోగిల్. అమూర్త ఆలోచన అంటే టెర్మన్. ఈ 2 కొంచెం ఈజీగానే ఉన్నాయి కదండీ! దగ్గరలో ఉంటాయి కాబట్టి చింతనం అంటే మెక్డోగిల్, ఆలోచన అంటే టెర్మన్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా మనం అండ్ కోడ్‌లాగా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే వాటిని ఈజీగా ఐడెంటిఫై అనేది చేయగలుగుతాం. ఇంకా చూడండి, తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ. తన గ్రాహ్యకం తను దాచుకున్న శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ. అతీతముగా చెప్పింది ఎవరు? గాల్టన్. అతీతముగానన్నది గాల్టన్. ఓకేనా? నెక్స్ట్ నిర్వచనం చూడండి. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ. ఎవరు? స్టోడాట్. స్టోడాట్లో సా ఉంది, సర్దుబాటులో సా ఉంది, సాంఘిక విలువల్లో సా ఉంది, సృజనాత్మకలో కూడా సా ఉంది. ఇలా చిన్న చిన్నగా గుర్తుపెట్టుకోండి. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత, స్టోడాట్. ఇలా ఐడెంటిఫై చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ. సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ. గేట్స్. సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? గేట్స్. ఏంటి గుర్తుపెట్టుకొని? సామర్థ్యాల సంయుక్త నిర్వహణ. సామర్థ్యాల సంయుక్త నిర్వహణ. ఓకేనా? నెక్స్ట్ పరస్పర సంబంధాలను చూడగలిగి అంతర్గతాన్ని ఇప్పటివరకు ఎక్కడన్నా వచ్చిందో? రాలేదు కదండి. ఇక్కడ ఇందులో ఐడెంటిఫై చేయడానికి అంతర్గత అనే వర్డ్ని తీసుకోండి. ఎవరు చెప్పారు? స్పియర్మన్. ఎవరు చెప్పారు? స్పియర్మన్. నెక్స్ట్ ప్రజ్ఞకు సమగ్ర నిర్వచనం ఇచ్చినది ఎవరు? ప్రజ్ఞకు సమగ్ర నిర్వచనం ఇచ్చినది ఎవరు? వెస్లర్. ఎవరండి? వెస్లర్. ఈ వెస్లర్ యొక్క నిర్వచనం చెప్పుకుందాము. ఓకేనా? మెయిన్ సమగ్ర నిర్వచనం నేనేంది ఇక్కడ రాయలేదు, వెనకాల ఓకే చూసుకుందాము. తెలివిగా మసులుకోవడమే ప్రజ్ఞ అన్నది ఎవరు? వుడ్వర్త్. తెలివిగా మసలుకోవడమే ప్రజ్ఞ. తెలివి వుడ్వర్త్. ప్రజ్ఞ నికష పరీక్షించునదే ప్రజ్ఞ. ప్రజ్ఞ యొక్క నికషను పరీక్షించున్నదే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్. ఈ ముగ్గురు ఏం చేసిర్రు? ప్రజ్ఞా నికషను పరీక్షించున్నదే ప్రజ్ఞ అని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు ప్రజ్ఞ యొక్క సమగ్ర నిర్వచనం ఇచ్చిన వెస్లర్ అన్నాం కదా, ఆయన యొక్క నిర్వచనం చూద్దాం రండి. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ. తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు? వెస్లర్. ఏం చెప్పాడు వెస్లర్? ఎలా ఉండాలన్నాడు? ఏం చెప్పారు? ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడం అన్నారు. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడం కానీ, హేతుబద్ధంగా ఆలోచించడం కానీ చేయాలి. హేతుబద్ధంగా ఆలోచించాలి. అలాగే తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఏం చేయాలి? ఫలప్రదంగా మలుచుకోగలగడమే ప్రజ్ఞ అన్నది ఎవరు? వెస్లర్. ఇతనే ప్రజ్ఞకు సమగ్ర నిర్వచనం అనేది ఇచ్చారు. ఇక్కడ వరకు నిర్వచనాలు అనేవి అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ప్రజ్ఞ లక్షణాలు మరియు స్వభావం. ప్రజ్ఞ యొక్క లక్షణాలు మరియు స్వభావం. ఈ ప్రజ్ఞా లక్షణాలు చూడండి. ప్రజ్ఞ అమూర్తమైనది. మనకు కనిపిస్తున్నా కనిపించదు. అదే దృగ్గోచరం కానిది అన్నా కూడా కనిపించదు అనే దానికి అర్థం. అమూర్తమైనది,
దృగ్గోచరం కానిది, వ్యక్తిలో ఉండే సహజ అంతర్గత శక్తి. సహజంగానే వచ్చిన ఒక శక్తి. భౌతిక స్థితికి సంబంధం లేనిది. అసలది కనబడదు కాబట్టి ఇది భౌతిక స్థితికి సంబంధం లేనిది. పుట్టుకతో అనువంశికం ద్వారా సంక్రమిస్తుంది. ప్రజ్ఞ అనేది దేని ద్వారా వస్తుంది? పరిసరాలతో రాదు. అనువంశికం ద్వారా సంక్రమిస్తుంది. వీటిని ఏమంటారు? పరిసరాలు అసలు ప్రభావితం చేయలేరు. ఇప్పుడు ఏందిది? వైయక్తిక భేదాలుంటాయి. అంటే వ్యక్తులందరిలో ఒకే విధంగా ఉండదు. కానీ అందరిలో ఉంటుంది. అందరిలో ఉంటుంది కానీ అందరిలో ఒకే రకంగా అనేది ఉండదు. నెక్స్ట్ జాతి అని, మతం అని, కులం అని, లింగ భేదాలనేవి ఈ ప్రజ్ఞకు లేదు. ఇది ఏ దాన్ని పాటించదు. నెక్స్ట్ లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం ఉండదు. లైంగిక పరంగా అంటే కూడా ప్రజ్ఞకు అనేది భేదం ఉండదు. ప్రజ్ఞను మనం మాపనం చేయవచ్చు. ఇంటెలిజెన్స్ మనం ఏం చేయొచ్చు? మాపనం చేయవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఈ ప్రజ్ఞ అనేది ఏమవుతుంది? కౌమార దశ వరకు కొనసాగి ఆ తర్వాత ఆగిపోతుందండి. ఎక్కడి వరకు కొనసాగుతుంది? కౌమార దశ వరకు మాత్రమే కొనసాగి తర్వాత ఆగిపోతుంది. ఏమని అడగచ్చు? ప్రజ్ఞ ఏ దశ వరకు కొనసాగుతుంది అని అడుగుతారు అనుకోండి. కౌమార దశ. ఓకేనా? అలా చెప్పాలి. నెక్స్ట్ సంక్లిష్టమైన సమస్యలకు సాధన, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి సహకరిస్తుంది. విషయ అభ్యసనం నూతన పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడును. నూతన పరిస్థితులను సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలా ప్రజ్ఞ వ్యక్తి జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ఒక మానసిక సామర్థ్యం. ఇందులో చూడండి, జ్ఞానాత్మకం గుర్తుంచుకోవడానికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. కానీ అదొక మానసిక సామర్థ్యం. మానసిక రంగానికి అని అనలే, జ్ఞానాత్మక రంగానికి అని చెప్పారు. ఒక మానసిక సామర్థ్యం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులోనే ఒకతను ఇచ్చేసారు నిర్వచనం. సమైక్య ఆలోచన ఉన్న వారికి ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. అంతా ఒక్కటి అని ఆలోచించే వారికి అధికంగా ఉంటుంది. విభిన్న ఆలోచన ఉన్న వారికి సృజనాత్మక అధికంగా ఉంటుంది. సమైక్య ఆలోచన ఉన్న వాళ్ళకేమో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. విభిన్న ఆలోచన ఉన్న వారికేమో సృజనాత్మక అధికంగా ఉంటుంది అని చెప్పిన వారెవరు? గిల్ఫర్డ్. ఇది ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఆలోచించండి. ఎలా ఇచ్చు? రెండు కూడా ఇవ్వచ్చండి. చూడండి, గిల్ఫర్డ్ ఇచ్చిన నిర్వచనం ఏది? సమైక్య ఆలోచన ఉన్న వారికి ఏది అధికంగా ఉంటుంది, విభిన్న ఆలోచన ఉన్న వారికి ఏది అధికంగా ఉంటుంది అని అడుగుతారు. ఇప్పుడు విభిన్న ఆలోచన అంటే ఏది అధికంగా ఉంటుంది? సృజనాత్మకత. అదే సమైక్య ఆలోచన ఉన్న వారికి ఏది అధికంగా ఉంటుంది? ప్రజ్ఞ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ప్రజ్ఞ, దాని యొక్క లక్షణాలు, స్వభావం చెప్పుకున్నాం కదండి. అసలు ప్రజ్ఞ కాని అంశాలు చూడండి. జ్ఞానాత్మక రంగానికి చెందిన అని చెప్పాం కానీ జ్ఞానానికి సంబంధించి కాదు. ప్రజ్ఞ కాని అంశాలు జ్ఞానము, జ్ఞానానికి సంబంధించింది కాదు. నైపుణ్యము ప్రజ్ఞ యొక్క కాదు. స్మృతి కాదు. సృజనాత్మకత కాదు. ప్రత్యక్షం కాదు. సహజ సామర్థ్యం కాదు. ప్రావీణ్యత కూడా ప్రజ్ఞ కాదు. మూర్తిమత్వం కూడా ప్రజ్ఞ కాదు. చింతన లేదా ఆలోచన కూడా ప్రజ్ఞ కాదు. అవబోధనం కూడా ప్రజ్ఞ కాదు. వైఖరి కూడా కాదు. ప్రవర్తన కూడా కాదు. మొదలగునవి ఏవి కూడా ప్రజ్ఞ కాదు. అసలు ఎందుకు ఇవన్నీ కావు అంటే, ప్రజ్ఞ ఏదైనా ఒక అంశము ఏం కావాలి? ప్రజ్ఞ కావాలంటే రెండు నియమాలను పాటించాలి. ఏం జరగాలి? అనువంశికంగా రావాలి. పరిసరాలు అసలు ప్రభావితం చేయకూడదు. పరిసరాలు అనేది అసలు ప్రభావితం చేయకూడదు. ఈ ప్రజ్ఞకు జ్ఞానానికి అత్యంత సాన్నిహిత్య సంబంధం అనేది ఉంటుంది. జరంత సంబంధం ఉంటుంది, కానీ అది ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ అనేది గమ్యమైతే, ఇక్కడ చూడండి సంబంధం, ప్రజ్ఞ అనేది గమ్యమైతే జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం వంటిది. అంటే ప్రజ్ఞ అనేది వీటికి సంబంధం ఉంటుందన్నాం కదా.
ప్రజ్ఞ అనేది ఒక గమ్యం అయిందనుకోండి. ఆ జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం వంటిది అని ఎవరు చెప్పారు? రాస్. ఏం చెప్పారు? రాస్. ఇంకేం చెప్పారంటే ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది. కానీ జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరచలేము. అర్థం అన్నమాట. ప్రజ్ఞ వల్ల జ్ఞానం వస్తుంది. కానీ జ్ఞానం వల్ల ప్రజ్ఞను మెరుగుపరచలేము అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ చూడండి. సృజనాత్మకత గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనాత్మకత ఉండాలని లేదు. అందరికీ సృజనాత్మకత ఉండాలని లేదు. ప్రజ్ఞ నూతన కార్యనిర్మాణానికి సంబంధించినది. ప్రజ్ఞ అనేది నూతన కార్యనిర్మాణానికి సంబంధించినది. అయితే సృజనాత్మకత కొత్తదాన్ని కనుక్కోవడానికి సంబంధించింది. అంటే ప్రజ్ఞ నూతన కార్యాన్ని నిర్మాణానికి అంటే స్టార్టింగ్‌కి సంబంధించింది. ఇదేమో కొత్తదాన్ని కనుక్కోవడానికి టాలెంట్స్ యూజ్ చేయడానికి యూజ్ చేసేది. ఓకేనా? ఇదండి ఈరోజటి యొక్క మన క్లాస్. ఏంటండి? ప్రజ్ఞ. ప్రజ్ఞ యొక్క లక్షణాలు, ప్రజ్ఞ కాని అంశాలు, ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్‌లో మనం ప్రజ్ఞకు సంబంధించిన సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? థాంక్ యూ.